చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 2 రాయడానికి ట్రై చేస్తుంటారు. ఇంకా లేట్ కెరీర్ సెట్టింగ్ అంటాం. అంటే సార్ నాకు మ్యారేజ్ అయింది, ఎర్లీ మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఫైనాన్షియల్ అదేవిధంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా చక్కదిద్దుకున్నాను. ఇప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా? హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళంతా జస్ట్ మార్నింగ్ కూడా ఒక స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయితే ఏం చెప్తున్నారంటే, సార్ నేను ఒక స్కూల్ రన్ చేస్తున్నాను, ప్రైమరీ స్కూలు. నాకు ఇన్ని రోజులు గ్రూప్స్ గురించి తెలీదు, కానీ నాకు ఏజ్ 41 years 3 months. నేను గ్రూప్ 2 ఇప్పుడు రాయిచ్చా. గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయించా. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న టైం సరిపోతుందా? నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసేది, ప్రిపరేషన్ చేసేది కాదు. ఈరోజు అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ గురించి తెలుసుకొని ప్రిపరేషన్ ఏ విధంగా మొదలు పెట్టాలి. సో టుడేస్ ఎక్స్పర్ట్స్ ఆర్ యెస్టర్డేస్ బిగినర్స్. ఈరోజు నువ్వు బిగినర్, రేపు నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు. కానీ అట్లా బిగిన్ చేయకుండా ఆల్రెడీ చాలామంది రాశారు, లాస్ట్ ఇయర్ 1,00,000 మంది రాశారు, 2 లక్షల మంది రాశారు, మళ్ళీ రాని వాళ్ళంతా రాస్తుంటారు. ఇది కాదండి. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దండి. ఎవరైతే నేను చేయగలను, చేస్తాను, ఈ రోజైనా స్టార్ట్ చేస్తాను, కనీసం 4 hours 6 hours డైలీ నేను ప్రిపరేషన్ స్పెండ్ చేయగలను, నా యొక్క టైంలో నేను తీయగలను, ఫోకస్ చేయగలను అనుకునే వాళ్ళే ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్కి చేయాలి.